యావత్ తెలంగాణ ప్రజలందరికీ మీ అక్క మాధవిలత చేసే నమస్కారం. ఈ రోజు మనం కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నాం. ఈ రోజు జూన్ 30, 3 వారాల క్రితం మన ఇక్కడ కలెక్టర్ సాబ్ ఉండే, ఆయన పేరు అనుదీప్ దూరిశెట్టి గారు. మనం వచ్చిండే 3 వారాల క్రితం ఆయనను అడిగినాం, అయ్యా పంచలింగాల గుడి కబ్జా పడింది, 3 ఎకరాల 14 గుంటలు కబ్జా చేసుకున్నారు. అది చేసుకున్న వాళ్ళు ఎంఐఎం తాలూకా కబ్జాదారు గుండాగాండ్లు. మళ్ళేమో కోర్టు ఇచ్చిందా న్యాయం, వీళ్ళ భూములు హిందూ భూములు, అవి దేవాలయం భూములు, వాళ్ళకి మీరు ఇచ్చేసేయండి అని చెప్తే కూడా మనోళ్ళు మరి కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ కాపాడకపోయి 2005 సంధి ఆ హిందూ భూముల గురించి ఎంతో మంది హిందువులు కొట్లాడుతూనే వస్తుండ్రు. 2007లో కోర్టుకు అది ఖాళీ చేయించని చెప్తే కూడా మరి గవర్నమెంట్ కు కోర్టు అంటే భయం లేకపోయా, వాళ్ళు ఖాళీ చేపిలే. పాపం ఆడ ఉన్న బీద హిందువులు కూడా కొట్టి చంపి 1990లో వాళ్ళని కూడా ఆడకించి బగాయించేసిండ్రు హిందువుల్ని కూడా. గవ్వి గివ్వి అన్ని మంచిగా ఎంఐఎం ల్యాండ్ కబ్జాదారులు భూములు కబ్జా చేసుకునేటోళ్ళు కబ్జా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు అది విషయం 3 వారాలు అయింది. మళ్ళీ వచ్చిన నేను ఈ కథ ముచ్చట కలెక్టర్ ఆఫీస్ కి కొత్త కాదు, 1990 నుంచి ఈ కథ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మీ మాధవక్క ఏం చేయాలి, తాడో పోయడో తెలుసుకోవాలనా? నేను కూడా ఇలా చెప్పులు అరిగిపోయేటట్టు ఈ ముసలామె లెక్క, వీళ్ళందరి లెక్క, ఇండ్లు రానోళ్ళ లెక్క, మా ఎస్టీ అన్నదమ్ముల లెక్క నేను కూడా చక్కెర కొట్టాలనా, లేదా తాడో పేడో తెలుసుకోవాలనా అన్న ప్రశ్న నా ముందుంది. ఇప్పుడు గంతనేనా, గది పెన్షన్ గాని, గది బీదోళ్ళకి ఇండ్లు గాని, అది దేవాలయం భూములు గాని, అది ఎస్టీ అన్నదమ్ములకు టీచర్ ఉద్యోగాలు గాని, సమస్య ఏందా అనేది కాదు. ఇప్పుడు మాధవక్క కూడా వీళ్ళ లెక్క రోజు తిరిగిపోవాలన్నా ప్రజావాణిలా, ఏదో ఒక రోజు ఇట్లా నడవదు, నువ్వు తాడో పేడో తేల్చి కలెక్టరమ్మా అని అడగాలనా? ఆమ్ జనతలాగా భయపడాలనా? ఒక లీడర్ లెక్క భయం లేకుండా నేను నిలబడాలనా? ఏదన్నది ప్రశ్న. ఇక మీకు తెలిసిందే, మాధవక్క ఫరగబడదు, అమ్మకి ఎట్టు ఫరగబడదు, సస్తేంది బస్తేంది, న్యాయం కోసం పోరాడాలి, సచినా కావాలి, నాకు ఫరగబడదు. సో కలెక్టరమ్మ దగ్గర ఈరోజు పోయి నేను 2 విషయాలు అడుగుదాం అనుకుంటున్నా. కలెక్టరమ్మ, లెక్క ప్రకారం మీరు ముందు ప్రజావాణికి రావాలి, ఇట్లా డుమ్మాలు కొడితే నడవదు. నువ్వు ఎట్లొక పనులు చేయకపోయా కనీసం ఇను తల్లి. ఆ అమ్మ వచ్చిందంట మా కలెక్టరమ్మ, ఫోన్లే మొత్తానికి నా టైం చాలా బాగుంది దినం. సో ఇందులో రెండు విషయాలు అడగబోతున్నా. మీ పాత కలెక్టరు దూరిశెట్టి గారు అనిండ్రు, పాపమమ్మ కబ్జా చేసుకున్నారు కదా కబ్జాదారులు గుండాలు, వాళ్ళు బక్కని తల్లి అనిండు నన్ను. సరే, మళ్ళా ఎంఐఎం పెద్ద ఆయన ఉండు కదా, పాకిస్తాను అన్ని పోయి దేశం గురించి పెద్దగా మంచిగా మాట్లాడుతుండు, వెరీ గుడ్, చాలా సంతోషమే నాకు. అసదుద్దీన్ మంచిగా మాట్లాడుతుండే, ఆయన చాలా హ్యాపీగా ఉన్నా నేను. కానీ ఆయన ఇంకో మాట కూడా అంటాడు, ఏ గంగా జమున తహజీబే, గంగా జమున తహజీబే అంటే దాని అర్థం ఏం తెలుసా? ముస్లింలు హిందువులు కలిసిమెలిసి ఉండాలి అని. సరే, మా దేవుడు భూమిని తీసుకొని మీరు ఎంఐఎం గుండాలు ఇళ్ళు కట్టుకున్నారు కదా, 3 ఎకరాల 14 గుంటలు, మళ్ళీ మీ మస్జిద్ నుంచి నాకు 3 ఎకరాల 14 గుంటలు ఇచ్చే రాదు స్వామి. మేము హిందువులు ఆడ ఇళ్ళు కట్టుకుంటాం, మేము రోజు అజాన్ వింటాం, నువ్వు రోజు మా శివయ్య అర్చన అయ్యి సరిపోయా కదా, చెల్లుకు చెల్లా కదా. నువ్వు మా భూములు తీసేసుకుంటివి, నువ్వు నీ భూములు మాకి ఇదో పాపంకి ఆడకూతుర్లు, ఎస్సీ ఎస్టీ బీదోళ్ళు ఓబీసీలు డబ్బులు లేని ఆడకూతుర్లు అందరు బాధపడుతుండ్రు. ఆ మస్జిద్ కాడ మాకు 3 ఎకరాల 14 గుంటలు మాకు ఇచ్చేసాయి. మా దేవుని భూమి నువ్వు తీసుకుంటివా, నీ దేవుని భూమి మాకు ఇయ్యి, మేము వాళ్ళకి ఇల్లు కట్టించుకుంటాం. ఏమంటావా నాయకులందరూ, ఏమంటారా? అంతేనా? బిచ్చం అడుక్కొని కూడా ఇల్లు కట్టించుకుంటాం మా వాళ్ళకి మేము. నువ్వు డబ్బులు కూడా నువ్వు అజ్జేయకపోతేవి, మా భూములు ఆక్రమించుకుంటేవి ఆ గుండెగాళ్ళు పోనీ, ఆ భూములు కూలగొట్టి, ఏది మా యోగి లెక్క నువ్వు భూములు పోని నా ఇండ్లు కూలగొట్టి మా భూమి మాకు ఇస్తున్నావా? మా దేవుని భూమి మా హిందువులు అనుభవించకపోతిరి, వాళ్ళు బాగుపడకపోతిరి, ఆడ దేవుడికి ఉండకపోయాడా, ఎవడెవడో కొట్టుకొని పోతుంటే ఏందయాగి అన్యాయం. ఈ రోజు ఇది తేలాలే. హిందూ ధర్మంలా దేవుడు దేవాలయం అంటే దేవునికి ఒక్కడి ప్రసాదం పెట్టుడు కాదు, ఆ దేవుని భూమి దేవుడి మాన్యం
హిందువులకు ఎంత పనికొస్తుంది అనేది ముఖ్యమిడ. మా బడుగు వర్గాలకు బాగుపరచనికి వచ్చిన మాన్యం అది. వక్బోర్డ్ అట్లనే వచ్చింది కదా, ముస్లిం బీదోళ్ళని కాపాడనికే వక్బోర్డ్ వచ్చింది కదా. మళ్ళీ మాది అంతే హిందూ ధర్మం, మా బీదోళ్ళని కాపాడుకోనికే హిందూ ధర్మం. మా దేవుని భూమి మాకు పనికి రాక ఎవడెవడో గుండాగాండ్లు ఎమ్మాయిమ్మడు కబ్జా కొట్టుకొని పోతుండ్రు అంటే ఊరుకోనేది లేదు, ఊరుకోం. జై బోలో భారత్ మాతాకి, జై శ్రీరామ్.